అతిథిగా ఇచ్చేసినటువంటి బండ ప్రకాష్ అన్న గారికి, వేదికపై ఉన్నటువంటి నా సోదరులందరికీ, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి బీసీ బాంధవులకు అందరికీ వందనం, శుభాభివందనం. నేను 2 నిమిషాలు టైం తీసుకుంటా, ఎందుకంటే ఈ ఆర్టికల్లు రాజ్యాంగం అని చెప్తే ఓపిక లేదు. 2 విషయాలు. రాజ్యాధికారం రావాలంటే నా దృష్టిలో, నా ఒపీనియన్ ప్రకారంగా 2 అంశాలు. ఏ పార్టీలో నిలబడి బీసీకి బీసీ ఓటు వేసుకుంటే అందరు బీసీని ఎలక్ట్ అవుతారు. 2వ విషయం ఏంటంటే, ఇవాళ అధికార పార్టీ నుంచి ఓ 2 మంత్రులు, 2 ఎమ్మెల్యేలు మా బీసీలకి రిజర్వేషన్ చేయకపోతే నీ 10 అవసరం లేదని మా ఇంటికి సమానమై ఇట్లా పక్క పడేస్తే, రిజైన్ చేస్తే మొత్తం సమాజం, బీసీ సమాజం మొత్తం మెలుకుంటారు. యావత్ తెలంగాణ మొత్తం వాళ్ళమ్మని నడుస్తుంది. ఆ దమ్ము ధైర్యం ఉన్న లీడర్లు ఎవరైనా ముందుకు రావాలి. నేను రిజైన్ చేయకుండా ఏం లేదు కదా, నేను ఎమ్మెల్యే కాదు, మంత్రిని కాదు. నేను రిజైన్ చేసినా వాడు పట్టించుకోడు, నిలబడ్డా చెప్పినా వాడు పట్టించుకోడు. ఓ అధికారంలో ఉన్న మనిషి, ఓ బాధ్యత ఉన్న మనిషి ఎవరైతే ఉంటారో, నాకు ఈ అధికారం నా బీసీల డిమాండ్ ముఖ్యం రాబోయి, పార్టీ కాదు నా పదవి కాదు అనుకుంటే ఈ బీసీలందరికీ దేవుళ్ళ కొలుస్తారు. ఆయన ఫోటో పెట్టుకుంటారు. వీళ్ళు ఆర్ కృష్ణయ్య గారు నాకు అప్పుడప్పుడు మాట చెప్తూ ఉంటాడు. ఆయన స్కాలర్షిప్ లెటర్ రాస్తే నేను కూడా చదువుకున్నా. ఓ పెద్ద మనిషి నాటిన చెట్టు పళ్ళు ప్రతిఫలాలు మనమని వింటారు. అట్లనే ఆయన తీసుకొచ్చిన గవర్నమెంట్తో కొట్లాడి పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ స్కీము అది ఎంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుందంటే, ఇలా ప్రతి ఇంట్లో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి, ఒక ఎంబీఏ విద్యార్థి, ఒక డిగ్రీ చదువుకునే విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసరికి గతంలో అయితే ₹1,00,000 ఫీజు కట్టాలి. ఇంజనీరింగ్ ఇవ్వాలంటే 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఫీజు కట్టాలి. కానీ రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా ఒక గ్రాడ్యుయేట్, ఒక ఇంజనీర్ తయారైంది. తద్వారా ఏమర్థమవుతుందంటే, నాకు గతంలో ఎంతమంది చూసినప్పుడు తెలంగాణలో మొత్తం ఎవరు ఉంటుండే, ఎక్కడ చూసినా. ఇప్పుడు ఎక్కడ హోటల్ చూస్తే ఒడిశా వాళ్ళు, బోర్గండ్లను చూస్తే ఛత్తీస్గఢ్ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, యూపీ వాళ్ళు, అంటే వేరే స్టేట్లకు వచ్చినా పనిచేస్తూ లేబర్ తక్కువైపోయింది. ఇది ప్రతిఫలం ఏంటంటే, ఆ మహనీయుడు కష్టపడ్డ విధానము, బీసీల గురించి, బీసీల పిల్లలు చదువుకోవాలి అని పోరాటం చేసి స్కాలర్షిప్లు కానీ, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అట్లా ఏవైతే కార్యక్రమాల ద్వారా ఇలా బీసీలంతా చైతన్యవంతం అయింది. కాబట్టి ఈ దిశగా అంటే అందరి నోట్ల, ప్రతి పార్టీ నోట్ల ఇలా బీసీ నినాదం ఏర్పడుతుంది. కాబట్టి అందరూ బీసీలు చైతన్యంతో పోయి, ఏ పార్టీ మన కాదు, ఎవరు బీసీకి బీఫామ్ ఇస్తే అదే మన పార్టీ. అట్లెప్పుడైతే మీరు ఆలోచన చేస్తారో తప్పకుండా అతి తొందరలోనే బీసీ రాజ్యం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.